లైఫ్ వరుసగా బూమ్రాంగ్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ వేసేసుకుంది. 3 రోజుల నుండి వరుసగా కొట్టేసిందనమాట. శనీశ్వర్ గారు నాకు చాలా అంటే నన్ను చాలా ఇష్టపడిపోతున్నారు. ఎందుకో నేనంటే మరంత లవ్ నా మీద నాకు అర్థం కాదు. మంగళవారం నుండి స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి నిన్న కొంచెం కామ్ అయింది. కానీ నిన్న కూడా బ్యాంగే పడింది. జస్ట్లో మిస్రా బాబు జరుంటే చచ్చిపోతుండ్రా అన్నంత రేంజ్లోకి తీసుకెళ్ళిపోయారు మంగళవారం. అది నా కొడుకు విషయంలో. బుధవారం ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పినట్టు 2 ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ని కొనుక్కున్నాను కదా. అందులో ఒకటి ఫిట్స్ వచ్చిన కాకి కొట్టుకొని చచ్చిపోయింది. అది ఎందుకు చచ్చిపోయిందో కూడా తెలీదు. అలానే ఫుడ్ తక్కువ చేయలేదు, వాటర్ తక్కువ ఇవ్వలేదు. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే బయట పెట్టలేదు, ఎండలోనే ఉండలేదు. శుభ్రంగా ఏసీ రూమ్లో ఉంటాయి అవి మాతో పాటు. నేను దాచుకున్న డబ్బులన్నీ వీటి మీద పెట్టుకున్నాను కానీ అవి పోయినందుకు ఏడుపు రాలేదు. ఈ డబ్బులన్నీ వీటి మీద ఖర్చు అయినా ఇది బతకలేదని బాధ వచ్చేసింది అనమాట విపరీతంగా. మా ఆయన నా ఏడుపు చూడలేక ఇంకోటి బుక్ చేసేసాడు. అది నిన్న వచ్చింది. వరుసగా మంగళవారం, బుధవారం, లక్షవారం కూడా ఇంకో రకంగా కొట్టేశారు. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే శనివారం నాకు అసలు నేను చదివిన సబ్జెక్ట్కి నాకు అవకాశాలు రావడమే గొప్ప. అలాంటిది ఏదో ఒక అవకాశం వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉండి నా దరిద్రానికి ఈ వర్షము రకరకాల కారణాల వల్ల ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చిందనమాట. ఆ ఇంటర్వ్యూ కూడా గోవిందా గోవింద ఇలా కొట్టారనమాట శనీశ్వర్ గారు నా మీద బ్యాంగ్ బ్యాంగ్. లాస్ట్ టైం ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ వీడియో పెట్టినప్పుడు చాలా వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి, కొన్ని దేవుడి దయ వల్ల షేర్స్ కూడా వచ్చాయి. ఒక 2, 3 ఒక్కరు కూడా మా పేరు మాత్రం సజెస్ట్ చేయలేదు. కనీసం ఈసారైనా కనీసం ఒక్కరి నుండైనా ఒక పేరు సజెస్ట్ చేస్తారేమో అనుకుంటున్నా. నా కూతురు అయితే వీటికి లడ్డు గుండు అని, మా అమ్మ అయితే చిన్ని బన్నీ అని పెట్టమన్నాయి. ఆల్రెడీ జున్ను మున్ను అని 2 పక్షులు మా దగ్గర ఉన్నాయి, బజ్జీస్. సో వీటికి ఏ పేరు పెట్టాలో కొంచెం సజెస్ట్ చేస్తే త్వరలో నామకరణం చేసేసి ఒక కేక్ తినిపించేద్దాం, ఏమంటారు? ఎలాగో రేపు మా ఆయన బర్త్డే కాబట్టి రేపే వీటికి నామకరణం చేసేస్తాము. మీరు కొంచెం పేర్లు సజెస్ట్ చేయండి. ఇది రిక్వెస్ట్ అనుకోండి. ఈ 2 ఎలా ఉన్నాయో లైక్ చేసి కమెంట్ చేయండి.